హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్‌ని బ్రౌజర్‌లో ఎలా రన్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ నేను డెస్క్‌టాప్‌లో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాను. దీనికి నేను జేఎస్ అని ఒక పేరిచ్చి, దీన్ని నేను వీఎస్ కోడ్‌తో ఓపెన్ చేస్తాను. ఓపెన్ విత్ కోడ్. ఓకేనా? మీరు ఇలాగైనా ఓపెన్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఫైల్ అని ఉంది కదా! ఈ ఫైల్ నొక్కి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు ఆ డెస్క్‌టాప్‌కెళ్ళి ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సెలెక్ట్ ఫోల్డర్. ఓకేనా? సో, ఈ ఫోల్డర్‌లో నేనేం చేస్తానంటే, ఇక్కడ ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. index.html ఓకేనా? ఈ ఫైల్‌లో కొంచెం బాయిలర్ ప్లేట్ ఇద్దాం. బాయిలర్ ప్లేట్‌ని ఎలా ఇవ్వాలో తెలుసు కదా! ఎక్స్‌క్లమేషన్ మార్క్, ఎంటర్ కొడితే కొంచెం బాయిలర్ ప్లేట్ అనేది వస్తుందనమాట. సో, ఇక్కడ నేను డాక్యుమెంట్ ప్లేస్‌లో నేను జావా స్క్రిప్ట్ అని ఇస్తాను. సేమ్ ఆ జావా స్క్రిప్ట్‌ని అదే విధంగా కింద ఈ బాడీలో కూడా ఒక హెచ్1 ట్యాగ్ ఇచ్చి, దాని లోపల మనం జావా స్క్రిప్ట్ అని ఇద్దాం. సో, ఇచ్చిన తర్వాత నేను అక్కడ రైట్ క్లిక్ జేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంది గదా! దాన్ని క్లిక్ చేశాననమాట. ఓకేనా? మీకు ఒకవేళ ఈ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ కనిపించలేదనుకోండి, మీరేం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది గదా! ఎక్స్‌టెన్షన్స్ అని ఒక ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్‌లో ఒక లైవ్ సర్వర్ అని ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటుందనమాట. ఓకేనా? రిత్విక్ దే అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఓకేనా? సో, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు వీఎస్ కోడ్‌ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ అనేది మీకు కనపడుతుందనమాట. ఓకేనా? సో, దాన్ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయంగాల్నే నాకిలాగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయిందనమాట. ఓకేనా? ఇక్కడ టైటిల్‌లో జావాస్క్రిప్ట్ అని ఉంది. ఇక్కడ బాడీలో గూడా జావాస్క్రిప్ట్ అని ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వెబ్ పేజ్ మీద నేను రైట్ క్లిక్ జేసి కింద లాస్ట్‌లో ఇక్కడ ఇన్స్పెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఒక ప్యానెల్ ఓపెన్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, దీన్ని నేను క్లోజ్ చేస్తాను. మీరిక్కడ వేరే వేరే ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్ ఉంది, కన్సోల్ ట్యాబ్ ఉంది, సోర్సెస్ ట్యాబ్ ఉంది. ఇలా మీరు ఈ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఇంకా చాలా ట్యాబ్‌లు మీకు కనబడుతున్నాయి. ఓకేనా? సో, మనం హెచ్‌టీఎంఎల్‌లో ఈ ఎలిమెంట్స్ ట్యాబ్ గురించి చూసాం. సో, ఈ జావాస్క్రిప్ట్‌లో ఈ కన్సోల్ గురించి నేర్చుకోబోతాం అనమాట. సో, ఈ కన్సోల్‌ని నేను ఈ మొత్తం ప్యానెల్‌ని నేను ఇలా కిందకి తీసుకొస్తాను. ఆహ్, చూడటానికి ఈజీగా ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేస్తే ఇది కిందకొచ్చిందనమాట. ఓకేనా? మీరు ఈ 3 డాట్స్ ఉన్నాయి గదా! దాన్ని క్లిక్ చేసి మీరు ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ కన్సోల్‌కెళ్తాను. సో, ఈ కన్సోల్‌లో నేను జావా స్క్రిప్ట్‌ని రన్ చేయొచ్చనమాట. సో, 2, 3 ఎగ్జాంపుల్స్ చిన్న చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీకు ఇక్కడ రాసిన జావా స్క్రిప్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా గానీ ఏ ఇబ్బంది లేదు. మనం ఇవన్నీ తర్వాత నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సింపుల్ జావా స్క్రిప్ట్. సో, ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే కన్సోల్‌లో దాని లోపల హెలో వరల్డ్ అని ఇస్తాను. మీకు కన్సోల్ లాగా అంటే మీరు ఒకవేళ పైథాన్ గనక మీరు నేర్చుకున్నట్టయితే మీకు అందులో ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది గదా! సేమ్ అదే విధంగా జావాస్క్రిప్ట్‌లో కన్సోల్ లాగానే ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తే మీరు చూసారు గదా! ఇక్కడ హెలో వరల్డ్ అని వచ్చిందనమాట. ఓకేనా? సో, నేనిక్కడ 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తాను. ఏ ఈక్వల్ టు 21 అంటాను. ఎంటర్ చేస్తే ఒక వేరియబుల్‌ని మనం ఇప్పుడు డిక్లేర్ చేసామనమాట. సో, ఇప్పుడు ఈ కన్సోల్‌ని నేను ఎంత అని అడిగితే మీరు చూసారు గదా! అక్కడ 21 అని చెప్తుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు అదే విధంగా వేరియబుల్ బి ఈక్వల్ టు 5 అంటాను. ఎంటర్ చేస్తే ఇప్పుడు వేరియబుల్ బిని మనం డిఫైన్ చేసాం. సో, ఇప్పుడు బి ఎంత అని అడిగితే బి 5 అని చెప్తుందనమాట. ఓకేనా? ఈ వేరియబుల్‌ని ఎలా డిఫైన్ చేస్తాం ఇవన్నీ మీరిప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తర్వాత వచ్చే వీడియోల్లో ఇది నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు దీని కింద నేనేం చేస్తానంటే కన్సోల్‌లో ఏ ప్లస్ బి అంటాను. ఓకేనా? ఏ ప్లస్ బిని కలిపి దాన్ని కన్సోల్‌లోకి చెయ్యి అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎంటర్ కొడితే 26 అని వచ్చిందనమాట. ఎందుకంటే ఏ అనేది ఇక్కడ మనం ఏమని చెప్పాం 21 అని చెప్పాం. ఇక్కడ బి అనేది 5 అని చెప్పాం. సో, ఆ 2 కలిపితే 26 కాబట్టి ఆ 26 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇక్కడైతే మనం జావా స్క్రిప్ట్‌ని రన్ చేస్తున్నాం. కాకపోతే ఇన్ ప్రాక్టీస్ అంటే మనం ఎప్పుడైనా నార్మల్‌గా వెబ్ యాప్స్‌ని తయారు చేస్తా ఉంటాం గదా! అప్పుడు మనం ఇక్కడ జావా స్క్రిప్ట్‌ని రాసి ఏం ఉపయోగం ఉండదు. నార్మల్‌గా మనం ఇలాంటి వీఎస్ కోడ్‌లో రాసి ఆ
జావాస్క్రిప్ట్ కోడ్‌ని ఈ బ్రౌజర్‌లో రన్ జేయాలి అని అనుకుంటాం అనమాట. ఓకేనా? సో, ఈ వీఎస్ కోడ్‌లో జావాస్క్రిప్ట్‌ని ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ బ్రౌజర్‌కెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే మనం రాసిన జావాస్క్రిప్ట్ అంతా పోయిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు వీఎస్ కోడ్‌లో జావాస్క్రిప్ట్‌ని ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఈ ఫైల్‌లో ఉంది గదా! దీనిలో మనం 2 రకాలుగా జావాస్క్రిప్ట్‌ని రాయొచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ జావాస్క్రిప్ట్. ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అంటే ఈ హెచ్‌టీఎంఎల్ లోపలే మనం జావాస్క్రిప్ట్‌ని రాయొచ్చనమాట. ఓకేనా? సో, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఈ బాడీ ట్యాగ్ అనేది ఉంది గదా! ఈ బాడీ ట్యాగ్ కింద నేను ఒక స్క్రిప్ట్ ట్యాగ్‌ని రాస్తాను. ఎస్‌సిఆర్‌ఐపిటి ఓకేనా? నార్మల్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఎలా ఉంటుందో 2 ట్యాగ్‌లు ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ సేమ్ అదే విధంగా ఉంటుందనమాట. ఓపెనింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ ఓకేనా? దీని లోపల మనం జావా స్క్రిప్ట్‌ని రాయొచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను సింపుల్‌గా ఇందాక రాసిన జావా స్క్రిప్ట్‌ని ఇక్కడ రాస్తాను. కన్సోల్ లాగ్ హెల్లో వరల్డ్ ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసి ఆ బ్రౌజర్‌కెళ్తే మీరు ఇక్కడ చూసారు కదా! హెల్లో వరల్డ్ అని ఉందనమాట. ఓకేనా? ఆ వీఎస్ కోడ్‌ని బ్రౌజర్‌ని సైడ్ బై సైడ్ పెడతాను. సైడ్ బై సైడ్ పెట్టి దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ కన్సోల్ లాగ్ అనేది అక్కడ వచ్చింది. సో, ఈ కన్సోల్ లాగ్ కింద ఇంకో 2, 3 స్టేట్‌మెంట్ ఏద్దాం. వ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 21 అండ్ వేరియబుల్ బి ఈక్వల్ టు 6 అనేద్దాం. సో, ఇక్కడ కింద నేనేం చేస్తానంటే కన్సోల్‌లో ఏ ప్లస్ బి అంటాను. ఓకేనా? సో, ఇప్పుడు సేవ్ చేయంగాల్నే మీరు చూసారు కదా! ఆ కన్సోల్‌లో ఏ ప్లస్ బి ఏ అంటే 26 బి అంటే 6 ఓకేనా? 21 + 6 27 అనేది ఈ కన్సోల్‌లో లాగ్ అయింది. ఓకేనా? కన్సోల్ లాగ్ 27 అనేది ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. ఓకేనా? సో, ఇలాగా మనం ఇంటర్నల్ జావాస్క్రిప్ట్‌ని ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోనే ఇలా రాయొచ్చనమాట. ఓకేనా? కాకపోతే ఇలాగా హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ ఒకే ఫైల్‌లో రాయటం మంచి ప్రాక్టీస్ కాదు. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే జావాస్క్రిప్ట్‌ని ఒక సెపరేట్ ఫైల్‌లో రాసి, ఆ ఫైల్‌ని ఈ హెచ్‌టీఎంఎల్‌కి లింక్ చేస్తాం అనమాట. ఓకేనా? దాన్ని ఎక్స్‌టర్నల్ జావాస్క్రిప్ట్ అంటాం. సో, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌ని నేను తీసేస్తాను. తీసేసి ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ రాసిన జావాస్క్రిప్ట్ అంతా మాయమైపోయిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఈ ఫైల్ దగ్గరకొచ్చి నేను ఇక్కడ ఇంకొక ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈసారి జావాస్క్రిప్ట్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. ఆ జావాస్క్రిప్ట్‌కి ఏదో ఒక పేరిస్తాను. మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇవ్వచ్చు. దాని తర్వాత డాట్ జేఎస్ అంటాను. ఈ డాట్ జేఎస్ అంటే ఏమవుతుందంటే, ఆ మెయిన్ అనే ఫైల్ ఇప్పుడు ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ అవుతుందనమాట. ఓకేనా? ఇక్కడ కింద మనం డాట్ హెచ్‌టీఎంఎల్ అని రాసాం గదా! అలా రాసిన వెంటనే ఏమైందంటే, ఈ ఫైలు ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ అయింది. అదే విధంగా ఇక్కడ డాట్ జేఎస్ అని రాయటం వల్ల ఈ ఫైల్ ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ అయిందనమాట. ఓకేనా? సో, ఎంటర్ చేస్తే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడ నేను ఇందాకట్లాగా ఒక సింపుల్ కన్సోల్ లాగ్ రాస్తాను. కన్సోల్ లాగ్ హెల్లో వరల్డ్ అనమాట. సేవ్ చేస్తే మీరు చూసారు కదా! ఇక్కడ ఏం చేంజెస్ రాలేదు. ఎందుకంటే ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని లింక్ చేయాలి మనం. ఓకేనా? సో, ఇప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కొచ్చి నేనేం చేస్తానంటే సేమ్ ఇందాకట్లాగా ఈ బాడీ కింద ఒక స్క్రిప్ట్ ట్యాగ్‌ని క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో, ఈసారి ఈ జావాస్క్రిప్ట్‌ని ఈ 2 ట్యాగ్స్ మధ్యలో రాయకుండా మనం ఏం చేయాలంటే ఈ ఫైల్‌ని లింక్ చేయాలి. సో, అదెలా చేస్తామంటే ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది కదా! ఈ స్క్రిప్ట్ అనేది. ఈ స్క్రిప్ట్‌కి స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం ఒక అట్రిబ్యూట్‌ని పాస్ చేయొచ్చనమాట. ఓకేనా? ఏ అట్రిబ్యూట్‌ని పాస్ చేయాలంటే సోర్స్. ఈ సోర్స్ అనేది ఆ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని లింక్ చేస్తుంది. ఓకేనా? సో, మీరు మనం హెచ్‌టీఎంఎల్ సీరీస్‌లో ఫైల్స్‌ని ఎలా లింక్ చేయాలి అని ఒక వీడియోని చేశాం గదా! దాన్ని చూస్తే మీకు ఇది ఫైల్‌ని ఎలా లింక్ చేయాలో మీకు అర్థమవుతుందనమాట. ఓకేనా? ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను. దాన్ని చూసి ఇక్కడికి రండి. సో, సింపుల్‌గా ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ 2 ఒకే ఫోల్డర్‌లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ నేను ఆ జావాస్క్రిప్ట్ పేరుని రాయొచ్చనమాట. ఆ జావాస్క్రిప్ట్ ఫైల్ పేరుని. మెయిన్ డాట్ జేఎస్ అలా రాసిన వెంటనే మీరు ఇచ్చారు కదా! ఇక్కడ హలో వరల్డ్ అనేది ఇక్కడ రాసిన హలో వరల్డ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? సో, ఇక్కడ ఇందాకట్లాగా సింపుల్‌గా 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేద్దాం. var a ఈక్వల్ టు 2 అండ్ var b ఈక్వల్ టు 5 ఓకేనా?
కిందకొచ్చి కన్సోల్ లాగ్ ఏ ప్లస్ బి అని సేవ్ చేస్తే మీరు చూసారు కదా A2B5 A+B7 అనేది ఇక్కడ కన్సోల్‌లో లాగ్ అయిపోయిందనమాట. ఓకేనా? సేమ్ అదే విధంగా ప్లస్ కాకుండా మైనస్ కూడా చేద్దాం. కన్సోల్‌లో A-B A-B చేస్తే -3 వచ్చిందనమాట. ఓకేనా? 2 - 5 -3 సేమ్ అదే విధంగా ఈసారి B-A చేస్తాను. B-A చేసి సేవ్ చేస్తే మీరు చూసారు కదా 3 అనేది వచ్చిందనమాట. ఓకేనా? B-5 అంటే 5 - 2 3 లాగ్ అయిపోయింది. సో, ఇలాగా జావాస్క్రిప్ట్‌ని మనం సెపరేట్ ఫైల్‌లో రాసి ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి మనం లింక్ చేయొచ్చనమాట. దీన్ని ఎక్స్‌టర్నల్ జావాస్క్రిప్ట్ అని అంటాం. ఓకేనా? సో, అది జావాస్క్రిప్ట్‌ని బ్రౌజర్‌లో ఎలా రన్ చేయాలనేది ఈ వీడియోలో చూసాం. తర్వాత వచ్చే వీడియోల్లో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.